పేదవాడికి కాస్ట్లీగా మారిన క్యాన్సర్ వైద్యానికి కేర్ ఆఫ్గా కర్నూలు జనరల్ హాస్పిటల్ మారనుంది. 120 కోట్లతో గత ప్రభుత్వం ఆ, ఏర్పాటు చేసినటువంటి స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూషన్ మౌలిక సదుపాయాలు ఎస్టాబ్లిష్మెంట్ చేసేటువంటి పనులు ఉంది. అయితే ప్రస్తుతం ఈ హాస్పిటల్లో ఎలాంటి వైద్య సేవలు అందిస్తున్నారు, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, ఇంకా పూర్తి స్థాయిలో వైద్యం అందించేందుకు ఇంకా ఎంత సమయం పడుతుంది అనేటువంటి అంశం మీద ఆర్టీవీ అందిస్తున్నటువంటి గ్రౌండ్ రిపోర్ట్. క్యాన్సర్ విభాగం ఆ విభాగం 7/3/2024 అంటే ఈ ఏడాది మార్చి నెలలో ప్రారంభించారు. ఎలక్షన్ కంటే ముందు గత ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో అంచనా వ్యయం 120 కోట్లతో ఏర్పాటు చేశారు. స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కర్నూలు సంబంధించినటువంటి ప్రారంభోత్సవం జరిగింది. అయితే ఇప్పటికీ జరిగి 9 నెలలు పూర్తవుతున్నా కూడా ఆరోగ్యం సేవలు అందించడంలో ఇంకా మౌలిక సదుపాయాలు కల్పించలేదు అని కొన్ని విభాగాల్లో మాత్రమే వైద్య సేవలు అందిస్తున్నటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో అఖిల భారత యువజన సమాఖ్య ఆందోళన బాట పట్టింది. మౌలిక సదుపాయాలు కల్పించాలని, ప్రజల ఆరోగ్యం కాపాడాలని ఆందోళన చేసేటువంటి పరిస్థితి. అసలు యువజన సమాఖ్య ఎందుకోసం ఆందోళన చేస్తుంది, అక్కడ జరుగుతున్నటువంటి అంశం మీద వారితో మాట్లాడారు. నెల 27వ తేదీన అప్పుడు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడతల రజని గారు, మన జిల్లా నుంచి ఉన్నటువంటి ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ప్రారంభించాం, ప్రజలకు అంకితం చేశామని చెప్పారు. కానీ ఇప్పటికి ప్రారంభించి 9 నెలలు గడుస్తూ ఉంది. ఇక్కడ వైద్య సేవలు అందడం లేదు. ఏంటికి అందడం లేదంటే దాదాపు 120 కోట్లతో హాస్పిటల్ కట్టించారు. దానికి సంబంధించిన రిక్రూట్మెంట్ కూడా ఇచ్చారు. అయితే ఐసీయూ సంబంధించినటువంటి ఐసీయూ బెడ్లు కానీ, అదేవిధంగా వెంటిలేటర్ సౌకర్యం కానీ, లేదంటే శానిటైజర్ వర్కర్లు, సెక్యూరిటీ గార్డులు పోస్టులు భర్తీ చేయలేదు కాబట్టి మేము చేయలేకపోతున్నామని చెప్తా ఉన్నారు. అయితే ఇప్పటికైనా ఈ జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా మన కర్నూలు నగరం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా ఉన్నటువంటి టీజీ భరత్ గారు దీనిపైన స్పందించాలి. ఎందుకంటే క్యాన్సర్ అంటే ఒక ప్రాణాంతకమైన జబ్బు అని చెప్పేసి చాలామంది ప్రజలు భయపడుతూ లక్షలు ఖర్చు పెట్టలేక అర్ధాంతరంగా ప్రాణాలు పోతున్నటువంటి పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం. కాబట్టి కలెక్టర్ గారు స్పందించి 120 కోట్లు పెట్టి కట్టించినటువంటి హాస్పిటల్లో చిన్న మౌలిక వసతులు కల్పించలేక నిరుపయోగంగా ఉంది. కాబట్టి మౌలిక వసతులు కల్పించి క్యాన్సర్ పేషెంట్లకి మెరుగైన వైద్య సేవలు అందే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ విధంగా తీసుకోకపోవడం వల్ల చాలామంది ప్రజలు, క్యాన్సర్ బారిన పడినటువంటి ప్రజలు వేరే రాష్ట్రాలకి, ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి లక్షలు ఖర్చు పెట్టుకోలేక అర్ధాంతరంగా ప్రాణాలు వదులుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా కలెక్టర్ గారు స్పందించి ఈ క్యాన్సర్ హాస్పిటల్కి ఏవైతే మౌలిక వసతులు లేవో వాటిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటు క్యాన్సర్ హాస్పిటల్లో పాత బిల్లులు పెట్టి దాదాపు 50 లక్షల నుంచి 60 లక్షల రూపాయల డబ్బులు స్వాహా చేశారని చెప్పేసి ఇక్కడ అనేక పత్రికల్లో, వార్తా పేపర్లో వస్తూ ఉంది. వీటిపైన కూడా జిల్లా కలెక్టర్ గారు స్పందించి ఎవరైతే ప్రభుత్వ సొమ్మును కాజేశారో వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో అన్ని విభాగాలలో అన్ని సౌకర్యాలు ఉన్నప్పటికీ క్యాన్సర్ హాస్పిటల్ లేదనే లోటు పూరించడానికి గత ప్రభుత్వాలు కృషి చేశాయి. దీన్ని స్వాగతిస్తూ ఉన్నాం. అయితే కేవలం క్యాన్సర్ హాస్పిటల్ ఏర్పాటు చేయడమేనా, అందులో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు అయితేనేమి, వైద్యులనైతేనేమి, మరి రోగికి వెంటిలేషన్ సౌకర్యం, ఆక్సిజన్ సౌకర్యాలు కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యారని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. ఎలక్షన్ల ముందు ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంలో హంగు ఆర్భాటాలతోని అప్పటి క్యాన్సర్ వస్తే పేదవాడి పరిస్థితి ఏంటి? క్యాన్సర్ వస్తే ఇది కేవలం విటమిన్ లోపం వల్ల వచ్చే వ్యాధి అని చెప్పేసి ఒక డాక్టర్ గారు ప్రత్యేకంగా మొన్న చెప్పడం జరిగింది. B17 విటమిన్ లోపం వల్ల వచ్చే ఈ వ్యాధిని వైద్యులు ధనార్జనే ధ్యేయంగా దీన్ని ప్రత్యక్షంగా పరోక్షంగా భూతద్దంలో పెట్టి చూపించి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి కీమోథెరపీ, ప్లాస్టిక్ సర్జరీ, ఇంగోథెరపీ అని చెప్పి ఎడతెరపి లేని పరీక్షలు చేసి ఆ రోగిని ముక్కు పిండి డబ్బులు వసూలు చేసినటువంటి పరిస్థితి నెలకొంది. ఇక్కడికి తీరా ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో క్యాన్సర్ హాస్పిటల్ వస్తూ ఉందంటే అందరూ హర్షించారు. అయితే క్యాన్సర్ హాస్పిటల్ ఏర్పాటు చేశారు కానీ అందులో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడంలో పూర్తి విఫలమయ్యారు. గుర్రాన్ని అయితే కొన్నారు కానీ దాన్ని కట్టేయడానికి తాడు కొనలేనటువంటి పరిస్థితికి చేరింది అని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ ప్రభుత్వ అధికారులు, వైద్య అధికారులు, ప్రజాప్రతినిధులు కేవలం కమిషన్ల కోసమే ఆపారా, లేకపోతే నిజంగా ఇక్కడ సిబ్బంది చేయడానికి మీ దగ్గర ధనం లేదని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా నిజంగా క్యాన్సర్ రోగులకు మీరు వైద్య పరీక్షలు నిర్వహించి ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాకి కాకుండా రాయలసీమకే తలమానిగా ఉన్నటువంటి ప్రభుత్వ సర్వజన వైద్యశాలను రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తీసుకురావాలంటే క్యాన్సర్ హాస్పిటల్లో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి రోగులకు మెరుగైన వైద్యం అందించే దిశగా మీరు ప్రయత్నం చేయాలని చెప్పేసి మేము అఖిల భారత యువజన సమాఖ్యగా డిమాండ్ చేస్తాం. రైట్. మొత్తానికైతే ఇక్కడ యువజన సంఘాల ఆందోళన బాట చేపట్టాయి. పేదవాడికి క్యాన్సర్ వస్తే మాత్రం ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు, వారి ప్రాణాలు గాల్లో కలిసిపోయేటువంటి పరిస్థితి అని చెప్పిన పరిస్థితి. అయితే ఈ హాస్పిటల్లో ఎలాంటి సేవలు అందిస్తున్నారు ఏంటనేటువంటి అంశం మీద
ఈ క్యాన్సర్ హాస్పిటల్ యొక్క హెడ్తో మాట్లాడుతాం. అసలు ఏం జరుగుతుందో ఒకసారి పరిశీలిద్దాం. క్యాన్సర్ హాస్పిటల్లో ఎలాంటి వసతులు ఉన్నాయి, ఇక్కడ ఎలాంటి వైద్యం అందించనున్నారు, ఇంకా ప్రారంభం కావడానికి ఇంకా ఎంత సమయం పడుతుందనే అంశం మీద మాట్లాడడానికి ఇక్కడ క్యాన్సర్ హాస్పిటల్ డిపార్ట్మెంట్ హెడ్ మనతో ఉన్నారు. సార్ చెప్పండి, క్యాన్సర్ హాస్పిటల్ సంబంధించిన ప్రారంభమై ఇప్పటికి 11 నెలలతో సుమారుగా వస్తుంది. ఎందుకోసం డిలే అవుతుంది ఇక్కడ? మార్చి 7వ తారీఖు 2024లో క్యాన్సర్ విభాగానికి అప్పటి మినిస్టర్ గారు ప్రారంభోత్సవం చేశారండి. మేము వెంటనే ఓపీడీ సర్వీసెస్ పార్షియల్గా స్టార్ట్ చేస్తాము. పార్షియల్గా అంటే కొంతవరకు స్టార్ట్ చేస్తాము. ఈ నెల మొదటి వారం నుంచి మేము అన్ని వసతులు సమకూర్చుకుని పూర్తి స్థాయిలో ఓపీడీ క్యాన్సర్ వైద్య సేవలు అందిస్తున్నామండి. ఇవి కాకుండా డే కేర్ కీమోథెరపీ అని ఉంటుందండి. కొన్ని బెడ్స్ వచ్చాయి మాకు. వాటితో మేము డే కేర్ కీమోథెరపీ అని మొత్తం 25 బెడ్స్లో స్టార్ట్ చేస్తామండి. ఇవి కాకుండా మా దగ్గర కొత్త మిషన్స్ వచ్చాయండి. లీనియర్ యాక్సిలరేటరు, సిటీ సిమ్యులేటరు 2 వచ్చాయండి. సిటీ సిమ్యులేటర్ది ఆల్రెడీ మాకు అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డు పర్మిషన్ వచ్చిందండి. ఇది కాకుండా లీనియర్ యాక్సిలరేటర్ అని ఇంకో కొత్త పరికరం వచ్చిందండి. అది 30 నుంచి 36 కోట్లు ఉంటుందండి. 36 కోట్ల పరికరానికి ఇప్పుడు క్యాలిబ్రేషన్ అంటే డోస్ సరిగ్గా వస్తుందా లేదా, బయటికి తక్కువ డోసు అంటే ఇబ్బంది లేకుండా పేషెంట్కి అవుతుందా లేదా, దానికోసమని టెస్టులు జరుగుతున్నాయండి, క్వాలిటీ అష్యూరెన్స్ టెస్టులు. ఈ టెస్టులు మాకు ఇంకో 20 రోజులు 30 రోజులు టైం పడుతుందండి. పట్టగానే మేము అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డుకి అప్రూవల్ కోసం అప్లై చేస్తామండి. అప్లై చేస్తే వాళ్ళు పర్మిషన్ రాగానే మేము ఆ మిషన్ కూడా స్టార్ట్ చేస్తామండి. మాకు రేడియేషన్ ఆ మిషన్కి మొత్తం 100 మంది పేషెంట్లు వస్తే 70 మంది పేషెంట్ల దాకా ఆ మిషన్లో ట్రీట్మెంట్ పొందే అవకాశం ఉంటుందన్నమాట. ఆ మిషన్ మేజర్ మిషన్ అండి. అది వస్తే మాకు మేజర్గా ఎస్టాబ్లిష్ అవుతుందండి. ఇవి కాకుండా 3 ఆపరేషన్ థియేటర్స్ ఉన్నాయి, మేజర్ ఆపరేషన్ థియేటర్స్. 2 మైనర్ ఓటీస్ ఉన్నాయండి. ఈ 2 కూడా వర్క్ జరుగుతుందండి. ఆక్సిజన్ పైప్లైన్ వర్క్, ఐసీయూ వర్క్, ఆక్సిజన్ పైప్లైన్ వర్క్ జరుగుతుందండి. అవి రాగానే మేము వైద్య సేవలు పూర్తి స్థాయిలో అందిస్తామండి. గవర్నమెంట్ వారు ఆల్రెడీ 120 బెడ్లు మాకు పంపించారండి. దాంట్లో 25 బెడ్లు ఆల్రెడీ అందాయండి. వాటితో మేము డే కేర్ సెంటర్ ఇస్తున్నాము. నిన్ననే మాకు 40 దాకా మ్యాట్రస్లు అవి వచ్చాయి. ఇవి కాకుండా మిగిలిన బెడ్స్ ట్రాన్సిట్లో ఉన్నాయి. వీటితో కూడా మేము వైద్య సేవలు అందిస్తాం. ఇవి కాకుండా మా దగ్గర డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ ఉంది. డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్లో భాగంగా బ్లడ్ టెస్టులు కొన్ని ఇక్కడే చేస్తున్నామండి, పెథాలజీలో. ఇవి కాకుండా మేము నిన్ననే పెంటాహెడ్ మైక్రోస్కోప్ అని ఒకటి వచ్చిందండి. దాని ద్వారా కూడా మేము సేవలు అందిస్తున్నామండి. సార్ ప్రజెంటు ఏ ఓపీలు నడుస్తున్నాయి, ఎంతమంది వస్తున్నారు? ప్రస్తుతానికి మాకు క్యాన్సర్ సంబంధించిన మెడికల్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ. మెడికల్ ఆంకాలజీ అంటే మందులు ఎక్కించే విభాగం అండి క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి. సర్జికల్ ఆంకాలజీ అంటే ఆపరేషన్ చేసే డాక్టర్. రేడియేషన్ ఆంకాలజీ చేసే డాక్టర్స్. ఇవి కాకుండా పెయిన్ అండ్ ప్యాలియేటివ్ కేర్, టొబాకో సిజేషన్ సెంటర్, ప్రివెంటివ్ ఆంకాలజీ అంటే క్యాన్సర్కి మొదటి దశలోనే గుర్తించి వైద్యం అందించే విభాగం. ఈ వైద్య విభాగంలోనే మాకు కాల్పోస్కోపీ అనే ఎక్విప్మెంట్ వచ్చిందండి. దాని ద్వారా ముందు దశలో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్కి ఏమైనా వస్తుందేమో చూస్తామండి. ఇవి కాకుండా టొబాకో సిజేషన్ సెంటర్ అండి, ప్లాస్టిక్ సర్జరీ, తర్వాత పీడియాట్రిక్ ఆంకాలజీ. ఈ ఓపీడీ విభాగాలు మేము స్టార్ట్ చేస్తామండి. అంటే ప్రస్తుతం సార్ మౌలిక సదుపాయాలు పూర్తి స్థాయిలో ఎస్టాబ్లిష్ అయితే ఎక్స్పర్ట్స్ డాక్టర్స్ ఎంతమంది ఉండాలి, సిబ్బంది ఎంతమంది కావాలి, ఎట్లా? మాకు మేజర్ వైద్య విభాగాలకు సంబంధించిన అందరూ డాక్టర్స్ వచ్చారు. ఒక ప్లాస్టిక్ సర్జరీ ప్రొఫెసర్, తర్వాత మెడికల్ ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ, పెథాలజీ, తర్వాత ఈ డాక్టర్స్ వచ్చారండి. ఇది కాకుండా న్యూక్లియర్ మెడిసిన్ నుంచి కూడా విభాగం నుంచి కూడా ఒక డాక్టర్ గారు వచ్చారు, అపాయింట్ అయ్యారు. మొత్తం 15 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్స్, 2 ప్రొఫెసర్స్, 2 అసోసియేట్ ప్రొఫెసర్స్, ఎనస్థీషియా విభాగం నుంచి 5 డాక్టర్లు, తర్వాత సైకియాట్రీ నుంచి 2 డాక్టర్లు, గ్యాస్ట్రాంట్రాలజీ నుంచి 2 డాక్టర్లు మా దగ్గర రిక్రూట్ అయ్యారండి. వీరు కాకుండా నర్సింగ్లో 21 మంది స్టాఫ్ నర్సెస్, 4 హెడ్ నర్సులు, 2 నర్సింగ్ సూపరింటెండెంట్లు రిక్రూట్ అయ్యారండి మా దగ్గర. అంటే ఇంకా నీడ్ ఏమైనా సిబ్బంది అవసరం ఉందా, ఇంకా ఎలాంటి అవసరం? ఆల్రెడీ మెడికల్ కాలేజ్ నుంచి రిక్రూట్మెంట్ ప్రాసెస్ మొదలైందండి. మధ్యలో ఎలక్షన్ కోడ్ మూలంగా ఆగిపోయింది. అది మళ్ళీ మొదలుపెట్టారండి. ఆ సమయంలోనే మాకు మిషన్కి కావాల్సి వస్తుందని 10 మంది టెక్నీషియన్స్ కూడా మేము రిక్రూట్ చేస్తాము. డాక్టర్స్, హై అండ్ ప్రొఫెసర్స్, అసోసియేట్ ప్రొఫెసర్స్ అన్నీ కూడా గవర్నమెంట్లో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ద్వారా రిక్రూట్ అవుతారండి. మిగిలిన విభాగాల్లో అన్నీ కూడా రిక్రూట్మెంట్స్ మెడికల్ కాలేజ్ ద్వారా రిక్రూట్ అవుతున్నాయండి. మా దగ్గర నుంచి ఒక
సూపరింటెండెంట్ ఆఫ్ ఆఫీస్ సూపరింటెండెంట్ గారు, తర్వాత అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసరు, ఇంకో స్టాఫ్ని మేము అక్కడికి డెప్యూట్ చేస్తాము. ఆ రిక్రూట్మెంట్ ప్రాసెస్ మాత్రం జరుగుతుంది సార్. అది సో ఒకవేళ ఎగ్జాక్ట్లీ ఆర్ అప్రాక్సిమేట్లీ ఎప్పటి నుంచి పూర్తి స్థాయిలో సేవలు స్టార్ట్ అయ్యాయి? మేము ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వైద్య సర్వీసెస్ అంటే పూర్తి స్థాయిలో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము. క్యాన్సర్ ఆసుపత్రి కానీ ఏ హాస్పిటల్ కానీ ఎనీ డెవలప్మెంట్ ప్రాసెస్ ఉంటుందన్నమాట. ఇప్పుడు వచ్చిన సర్వీసెస్ వచ్చినా కానీ ఇంకా సర్వీసెస్ ఇంకా ఇంప్రూవ్ చేస్తూనే ఉంటామండి. ఇది కంటిన్యూస్ ప్రాసెస్. పూర్తి స్థాయి అనుకుంటే మేము డెవలప్ అవ్వలేమండి, ఎందుకంటే ఇప్పటికీ పూర్తి స్థాయిలో ఉండదన్నమాట. అంటే మనం ఏదో ఒక స్థాయిలో మనకి ఇంకా వైద్య సేవలు ఇంకా మెరుగ్గా అందించాలనే ఉద్దేశంతో ఉంటాం అన్నమాట. అంచేత మేము ఉన్నంత వరకు ఇప్పుడు స్టార్ట్ చేస్తామండి. లీనియర్ యాక్సిలరేటర్ రాగానే అది స్టార్ట్ చేస్తామండి. ఆక్సిజన్ అవి రాగానే ఆపరేషన్ థియేటర్స్, ఐసీయూఎస్ అవి సర్వీసెస్ స్టార్ట్ చేస్తామండి. అది సో ప్రైమరీగా వైద్య సేవలు అయితే ప్రారంభించాము. కొన్ని మేజర్గా జరగాల్సినటువంటి సర్జరీస్ సంబంధించినటువంటి దానికి ఇంకా ఎక్విప్మెంట్ రావాల్సింది, అది త్వరలో వచ్చేటువంటి అవకాశం ఉంది. పూర్తిస్థాయి ఎస్టాబ్లిష్ ఒకవైపు జరుపుతూనే మరోవైపు వైద్య సేవలు కూడా ప్రారంభిస్తామని వైద్యులు చెప్పేటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుస్సేన్, RTV, కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.